హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను ప్రతిరోజు చెప్తా ఉన్నా, ఇది అయిపోయినటువంటి చార్టే. సో ఇది ఎడ్యుకేషనల్ పర్పస్గా మీకు కొంత చార్ట్స్ మీద ఒక అవగాహన కలిగించడానికి మాత్రమే వీడియో చేస్తున్నాను. మీకు ఇంతకుముందే చెప్పాను, మనం ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకుంటాం, దాన్ని తూచా తప్పకుండా కనుక పాటిస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేటువంటివి వస్తాయని చెప్పాను అనమాట. అలాగే ఇక్కడ కూడా మనం ఒక విషయాన్ని చెప్పాం. నేను మీకు ఎప్పుడు చెప్పేటువంటిది ఏంటి, ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ని ఇచ్చేసుకున్నాం. ఎప్పుడైనా సరే ప్రైస్ అనేటువంటిది ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడికి వెళ్ళినా కూడా, ఇక్కడ ఓపెన్ అయ్యి కిందకి వచ్చి పైకి వెళ్ళినా కూడా ఈ ప్రైస్ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తేనే మనం ట్రేడింగ్ అనేటువంటిది ప్లాన్ చేస్తాం అనమాట. ఇక్కడికి రాకపోతే ట్రేడింగ్ ప్లాన్ చేయమని చెప్పాను. ఇన్ కేసు ఇప్పుడు ఇది గ్యాప్ అప్ అనేటువంటిది అయింది. ఈ గ్యాప్ అప్ అయిపోయినప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ 1 2 3 క్యాండిల్స్ మనకి ఇక్కడ ఏం చేస్తున్నాయి, మనకి ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత కూడా రావాలి. సో ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, మరి మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోవాలి. ఇప్పుడు స్టాక్ మార్కెట్ మీదే మనం ఆధారపడి ఉన్నాం అనుకున్నప్పుడు ఎంట్రీ అనేటువంటి తీసుకోవాలి. తీసుకున్నప్పుడు నేను మీకు ఇంతకుముందే చెప్పాను, ఒక పివోట్ పాయింట్, ట్రెడిషనల్ పివోట్ పాయింట్ని వాడతాం. ఈ పివోట్ పాయింట్ని ఏదైతే ఒక బులిష్ క్యాండిల్ క్రాస్ అవుతుందో దాని అపో ఎంట్రీ తీసుకుంటాం అని చెప్పి 1:2 రేషియోలో మనం ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది ఒక బులిష్ క్యాండిల్, దీన్ని ఇట్లా పెట్టి ఇట్లా పైకి వెళ్ళటమే కాదు, ఒకవేళ కిందకు వచ్చినా కూడా ఒక రెడ్ క్యాండిల్ అనుకోండి, ఇది రెడ్ క్యాండిల్ అనుకోండి, ఇది కిందకు వచ్చినా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఎమోషన్లెస్గా ఉండాలి. ట్రేడింగ్ అనేటువంటిది ఎమోషన్లెస్గా ఉండాలి. నేను ఎమోషన్స్ని ఫీల్ అవుతూ ఉంటాను, కానీ ఎప్పుడైతే మనం ఎమోషన్లెస్గా ఉండాలి అంటే మనకి పక్కా స్ట్రాటజీ అనేటువంటిది ఉండాలి. సో మనకి ఇక్కడ ఎక్కడొచ్చింది ఎంట్రీ ఇప్పుడు ఇక్కడ వచ్చింది, ఇక్కడ దాదాపుగా 10:30 వచ్చింది. అంటే 9:15కే మనం కంప్యూటర్ ముందు కూర్చొని ఎంట్రీ అని కనుక మనం ఎదురు చూస్తూ ఉంటే 10:15కి వచ్చింది. అంతేగాని ఆ 10:15 దాకా 10:30 దాకా వెయిట్ చేయాలి, గంటంబావు వెయిట్ చేయాలి. అలా కాకుండా క్విక్గా ఇది ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ పడింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ పెట్టుకుందాం అంటే ఇక్కడికి అట్లా రాదు మార్కెట్ అనేటువంటిది. ఫస్ట్ థింక్, మీరు ఇక్కడ బేరిష్ పడ్డా, ఏది బేరిష్ పడ్డా ప్రైస్ ఇక్కడికి వచ్చినాకే ప్లాన్ అనేటువంటిది చేసుకోవాలి. ఇక్కడికి రాలేదు కాబట్టి మీరు ఒక అర్ధ గంట వెయిట్ చేశారు కాబట్టి ఇదిగో ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్ పడింది, నేను అబోవ్ ఎంట్రీ 1:2 రేషియో వచ్చేసింది కదా. అలాగే ఇక్కడ మీరు హాఫే ఉంది అని అనుకున్నప్పుడు, ఒక డౌట్ అనేటువంటిది ఉన్నప్పుడు ఇంకొంచెం మంచి బులిష్ క్యాండిల్ ఇది పడింది. సో దీని అబోవ్ ఎంట్రీ తీసుకుంటారు. 1:2 ఇక్కడ కూడా ఇచ్చింది, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. కాబట్టి ఈ స్ట్రిక్ట్గా మనం ఎంతవరకు ఉండగలము, వెయిట్ చేయగలము అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్టాక్ మార్కెట్లో వెయిటింగ్ చేయటం అంత ఉత్తమమైనటువంటి పని మరొకటి లేదు. మనం ఇట్లా చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్యాండిల్స్ ఇది రా ఎంట్రీ తీసుకో అని మనకు చెప్తూ ఉంటాయి. దీనివల్ల మనం హ్యూజ్గా లాస్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. సో ఫస్ట్ థింక్, మనం ఎంట్రీ తీసుకోబోయేటప్పుడు సరైన అనాలిసిస్ అనేటువంటిది ఉండాలి. పెద్దగా ఇక్కడ మనం ఏమన్నా ప్రైజ్ యాక్షన్స్ అని గీసామా, గీలేదు. ఇదే దాన్ని చాలా రోజుల నుంచి నేను చెప్తున్నాను, కేవలం నేను ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ని తీసుకున్నాను అంతే, ఇంకేం మాట్లాడాలి. కాబట్టి ఇది దాకా రాలేదు కాబట్టి అవర్ ప్లాన్ ఇస్ వెన్ ఇట్ క్రాసెస్ ది పివట్ రెసిస్టెన్స్ 1. కాబట్టి ఇది దాటినంత వరకు ఏమో ఇక్కడ దాకా వెళ్ళేసేసి ఇక్కడ కిందకి వస్తుందేమో చెప్పలేము కదా. కాబట్టి మనం వెయిట్ చేస్తూ ఓ బులిష్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు 1:2లో ఎంట్రీ తీసుకుంటాం. డైలీ క్వాలిటీగా ఉన్నటువంటి ఒక్క ఎంట్రీ చాలు అనమాట. 1 ఎంట్రీ ఈజ్ ఎనఫ్ టు మెయింటైన్ సస్టైనబిలిటీ ఇన్ ది ట్రేడింగ్. కాబట్టి ఇది మీరు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే నిన్నైనా తీసుకోండి, నిన్న చూడండి ఇక్కడ పివోట్ పాయింట్ని క్లోజ్ చేస్తాం. మనకి పివోట్ పాయింట్ అవసరం లేదు, ఎప్పుడైతే మనం అనుకునేదిగా రానప్పుడు మాత్రమే పివోట్ పాయింట్ వాడండి అని అంటున్నాను. నిన్న క్లోజింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది. నేనేమని చెప్తున్నాను, ఈ ప్రైస్ అనేటువంటిది ఏడుకు వచ్చినప్పుడే మనం ప్లాన్ చేస్తామని చెప్పాను. చూడండి, ఇది చూడండి రిజెక్షన్ ఇచ్చిందా, ఇది ఇక్కడ రిజెక్షన్ అయిందా. సో అంటే ఎంత క్వాలిటీగా ఈ యొక్క ప్రైస్ పనిచేస్తుందని మన అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ పడ్డా మనమే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే దీన్ని ఒక బేరిష్ క్యాండిల్ బ్రేక్ చేసిందో దీన్ని అబ్బో మనం ఎంట్రీ తీసుకున్నాం.
ఇక్కడ మనకు కావాల్సినది 1:2 రేషియో. అక్కడి నుంచి మనం ఏదన్నా ట్రైలింగ్ చేస్తే ట్రైలింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏమన్నా మనం ప్రైస్ యాక్షన్ ఏమన్నా వాడామా? అది అని చూసామా? లేకపోతే ఆప్షన్ చేంజ్ చూసామా? లేకపోతే ఇంకోటి చూసామా? ఏం చూడల. సింపుల్ ఒకే ఒక లైన్ గీసుకున్నాం. ఈ లైన్‌కి మనం రెస్పెక్ట్ అనేటువంటిది ఇచ్చామనమాట. ఇలా చేస్తే మనం దాదాపుగా 60% సక్సెస్ కావడానికి పాసిబిలిటీ ఉంది. 1:2 రేషియోలో 60% సక్సెస్ అంటే మంచి వండర్‌ఫుల్ అయినటువంటి రిజల్ట్స్ పొందినట్టే లెక్క. కాబట్టి ఈ విధంగా మీరు కూడా ఆలోచించండి, ప్లాన్ చేయండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేటువంటివి ఉంటాయి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చితే కింద వాంటేజ్‌లో బిట్‌కాయిన్‌లో ట్రేడ్ చేయడానికి కావాల్సిన రిఫరల్ లింక్ ఇస్తున్నాను. దాని ద్వారా మీరు అకౌంట్‌ని ఓపెన్ చేసి ఈ యొక్క ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ.